వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇప్పుడు మనతో పాటు 10 పీజీలు 6 డిగ్రీలు ఒక పిహెచ్డి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి భారతదేశంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్తో పాటు ప్రతిష్టాత్మకమైన 10 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ది ఇండస్ ఎంటర్ప్రెన్యూర్ చార్టర్డ్ టైమ్ మెంబర్గా, అలాగే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక అకాడమిషియన్గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. ఆయన 3 ప్రొఫెషనల్ కోర్సెస్ అందిస్తారు. మొదటిది 100% ప్లేస్మెంట్ అయిన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. రెండోది మేక్ ఇన్ ఇండియా చేయడానికి BBA EDP విత్ క్యాట్ కోచింగ్. మూడోది కోర్స్ పూర్తయిన వెంటనే లైఫ్లో సెటిల్ అవ్వడానికి MBA టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తున్నారు. ఆయనే డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ నారాయణ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి చాలా డిమాండ్ పెరిగింది కదా. సో అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే స్టూడెంట్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్? ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలాగే ఇంటర్మీడియట్ అవుతారో ఆ ఇంటర్మీడియట్ కోర్సులోనే 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. వాళ్ళకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఇంటర్మీడియట్ 2 years కోర్సు, డిగ్రీ 3 years కోర్సు. ఈ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసుకుంటే వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, ఒక ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది. అందువలన ఆ విధంగా చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది. 10th క్లాస్ తర్వాత 5 years కోర్సు అది చాలామంది తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత చేసుకోగలుగుతున్నారు. MPC, BPC, MECC అలా ఇచ్చేసి అలాగే 3 years డిగ్రీ కోర్స్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే డిగ్రీ అయిపోయిందో మరి జనరల్గా BA, BCom, BS ఇంజనీరింగ్ వాళ్ళకి MBA టూరిజం హోటల్ కోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి అవకాశం లేదు, మరి ఈరో ఫెయిల్ అయ్యి వేస్ట్ అయిపోతుంది అని అన్న వాళ్ళకి ఆచార్య నాగర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ వాళ్ళు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ABCD చాయిస్ ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు మీద ఉంటుంది. అందులో ఈజీగా 35 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ లేకపోతే 60 వరకు వస్తుంది వాళ్ళకి మార్క్స్. అందువల్ల ఆ విధంగా 10th క్లాస్ తర్వాత 5 years కోర్స్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ కోర్సు, ఇంటర్మీడియట్ తర్వాత 3 years కోర్స్ చేసుకోవచ్చు, డిగ్రీ తర్వాత 2 years MBA డిగ్రీ చేసుకోవచ్చు. ఆ విధంగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి 3 years ఆటోమేటిక్ కోర్స్ చేసుకోవడం కదా ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ విధంగా ఆటోమేటిక్ కోర్స్ చేసుకుంటే హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే అసలు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలామంది ఓన్లీ షెఫ్ అండ్ సర్వీస్ అనుకుంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్స్ అవన్నీ ఎలా ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో? ఈరోజు మనం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ మనం తీసుకున్నట్లయితే మరి ఏ ఒక ఇంజనీరింగ్ కానీ మరో దానికి లేనన్ని ప్రాక్టికల్స్ దీంట్లో ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్కి. అందువలన దీంట్లో దగ్గర దగ్గర మనకు పర్ ఇయర్ 365 days లెక్కేసుకుంటే 3 years మీద 1095 days ఉంటుంది. ఈ 1095 daysలో సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి, దసరా అని పోతే దగ్గర దగ్గర మనకు వచ్చేవన్నీ 1000 days. ఈ 1000 daysలో మనకు 500 ప్రాక్టికల్స్ ఉన్నాయి. అంటే డే బై డే డైలీ ప్రాక్టికల్సే. ఎన్ని రకాల ప్రాక్టికల్స్ నేర్చుకుంటామంటే మన ఇండియావి, వరల్డ్వి, రకరకాల ఫుడ్కు సంబంధించినవన్నీ నేర్చుకుంటాం టోటల్గా. అంటే నేను అంటా ఉన్నాను, ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎవరి దగ్గరకు పోయి జాబ్ చేయాలండి? జాబ్ చేసేది ఎవరు? చదువుకోలేని వాళ్ళు లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళు జాబ్ చేస్తారు. మరి చదువుకున్న వాళ్ళు జాబ్ చేసి, చదువు లేని వాళ్ళు జాబ్ చేసి, మరి జాబ్ ఇచ్చేది ఎవరు? అందువలన మనం ఏం చేస్తున్నామంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ని చాలా సీరియస్ తీసుకున్నాం, మనం చాలా ఎక్సలెంట్గా తీసుకున్నాం, ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్గా తీసుకున్నాం, EDPగా తీసుకున్నాం. EDP అంటే ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఆంట్రప్రెన్యూర్ అంటే ఎవరు? జాబ్ ఇచ్చే వ్యక్తి. కూర్చొని చదువుకుంటే జాబ్ చేస్తారు, తిరిగి చదువుకుంటే జాబ్ ఇస్తారు. జాబ్ చేద్దామా, జాబ్ ఇద్దామా? జాబ్ ఇవ్వాలంటే పక్కాగా EDP ప్రోగ్రామ్ చేయాలి. EDPని హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చాలా చక్కగా డిజైన్ చేశాం. ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, ఒక హోటల్ పెట్టుకోవచ్చు. ఈరోజు మనకు 30,000 నుంచి 1 lakh 2 lakh శాలరీ కావాలంటే దగ్గర దగ్గర 15 hours పని చేయండి, 2 lakh శాలరీ లేదు. మరి అన్ని అవర్స్ మనం ఓన్గా చేసుకుంటే మనకు 3-4 lakhs అర్న్ చేసుకోవచ్చు. మనకన్నా 10 మంది 20 మంది జాబ్ ఇవ్వచ్చు. ఇలాంటి అవకాశం మనం కల్పిద్దాం. ఆ విధంగా మనం డెవలప్ అవుదాం, దేశాన్ని డెవలప్ అవుదాం, అభివృద్ధి దేశాన్ని చేసి ఆ అభివృద్ధిలో మనం కూడా ఉందాం. ఇలాంటి కోర్సు మనం చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి యాదయ్య గారు. గుడ్ ఈవినింగ్. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో సార్. అడగండి యాదయ్య గారు. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి సార్. మాది డిగ్రీ అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత MBA హోటల్ మేనేజ్ చేయాలనుకుంటున్నాం సార్. నైస్.
అంటే మన ఏజ్ ఎంత ఉన్నారు సార్ దానికి? ఏజ్ మీకు డిగ్రీ 21 ఇయర్స్ అయిపోయిందా? 21 ఇయర్స్ ఉంటే ఎంబీఏ టూరిజం హార్టికల్చర్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు చేసుకొని 2 ఇయర్స్ వస్తే లైఫ్లో ఇమ్మీడియట్గా సెటిల్ అవ్వచ్చు. మీకు గుడ్ న్యూస్ అంటే ఈ మంత్ 18th నుంచి మనం 4 days వర్క్షాప్ పెడుతున్నాం. 18th, 19th, 20th, 21st, 18, 19, 20, 21 4 తేదీలలో ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. చాలా వండర్ఫుల్, అద్భుతమైన ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇది. అందువల్ల మీరు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ఇప్పటివరకు చాలామంది జాయిన్ అయి ఉన్నారు. ఆల్రెడీగా లాస్ట్ మంత్ కూడా 4 days సెమినార్ జరిగింది, ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ జరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలామంది జాయిన్ అయిన వాళ్ళకి ఇన్వైట్ చేస్తా ఉన్నాను, కొత్తగా జాయిన్ అనుకున్న వాళ్ళకి ఇన్వైట్ చేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్, డోంట్ మిస్ ఇట్ ఈ ప్రోగ్రామ్. ఓకే, సో మీ దగ్గర 6 highlights అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, సో ఏంటది యాక్చువల్గా? 6 highlights అంటే ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ, దాని డౌట్ లేకుండా ఏర్పాటు చేస్తాను. ఇవాళ 100% ప్లేస్మెంట్ ఇప్పించిందని కూడా 3 నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది, అదొక శుభ పరిణామం. రెండవది ఏంటంటే ఈరోజు హోటల్ మేనేజ్మెంట్లో 500 ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు జాబ్కి ఎందుకు వెళ్ళాలి? మన వాడికి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఒక ఈవెంట్ మేనేజర్ చేస్తే మంత్లీకి 2-3 lakhs ఎర్న్ చేసుకోవచ్చు కదా, ఒక బిజినెస్ చేసుకోవచ్చు కదా, హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎలాగ చేసుకోవాలి? దానికి ధైర్యం కావాలి, దానికి శక్తి సామర్థ్యం కావాలి, శక్తి యుక్తులు కావాలి, ఆలోచన శక్తి కావాలి, ఆలోచన సామర్థ్యం కావాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే విధానం ఇలాగా ఒక ఫోకస్డ్గా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ సబ్సిడీస్ అవకాశాలు ఉన్నవి, మనీ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నవి. ఇవన్నీ అవకాశాలు తీసుకొని ఒక 4-5 ఒక టీమ్గా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ టీమ్గా ఏర్పాటు చేసి ఒకళ్ళని ధైర్యవంతుల్ని, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని, ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తుల్ని, ఒక మనీ ఉన్న వ్యక్తుల్ని, ఒక మేనేజ్ చేసే వ్యక్తుల్ని, ఈ విధంగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో చక్కగా వండర్ఫుల్గా ఒక 5 years కలిసి చేసుకుంటే బయట ఎవరో శాలరీ 30,000-40,000 ఇచ్చే వాళ్ళకన్నా ఎక్కువ శాలరీ సంపాదించగలుగుతారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డెవలప్ అవుతారు, మంచి ఇల్లు కొనుక్కుంటారు, అర్లీ ఏజ్లోనే మంచి కారు కొనుక్కుంటారు, ఫ్లైట్లో వెళ్ళగలుగుతారు, గవర్నమెంట్ ట్యాక్సీ కట్టగలుగుతారు. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక ఉన్నత వ్యక్తి ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. అదొక సెకండ్ హైలైట్. థర్డ్ హైలైట్ సరికి మనం స్పోకెన్ ఇంగ్లీష్ నుంచి తొలగి మీడియం వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీషు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫ్లూయెన్స్ ఇంగ్లీషు నేర్పడానికి 25 lakhs వర్త్తో ఒక ఇంగ్లీష్ ల్యాబ్ని ఏర్పాటు చేశాం, అదొక హైలైట్. తర్వాత 6 days 6 types ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తాం, అదొక హైలైట్. ఇంకొక హైలైట్ ఈవినింగ్ పూట 6 days 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఏర్పాటు చేస్తాం, అదొక హైలైట్. ఈ విధంగా ఎస్ఏపీ అని మోడల్స్ నేర్పిస్తున్నాం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషను, హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగు, ఇలాంటి వండర్ఫుల్గా ఎక్సలెంట్గా మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు చక్కగా నేను అంటున్నాను, ఖచ్చితంగా రిస్క్ తీసుకునే వ్యక్తికి 100% జాబ్కి వెళ్తాడు. రిస్క్ తీసుకెళ్తాను, నేను డెవలప్ కావాలి, నా దేశం డెవలప్ కావాలి అనుకునే వ్యక్తులు ఈడీపీ మీదుగా సొంత వ్యాపారం పెట్టుకోవడానికి కూడా మనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి సుధాకర్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, యా మాట్లాడండి, అడగండి. సార్ నా పేరు సుధాకర్. వెరీ గుడ్. నాది ఇంటర్ కంప్లీట్ అయింది 2014లో. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తా. హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు మనకు 10th డేటు, నెక్స్ట్ మనకు థర్స్డే నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. 4 days వర్క్షాప్ నడుస్తూ ఉంది. ఈ వర్క్షాప్ కోసం అటెండ్ అవ్వండి, ఈలోపు అడ్మిషన్ తీసుకోండి, మంచి బ్రహ్మాండమైన ట్రైనింగ్ తీసుకెళ్దాం. మంచిగా నీలో శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలను ఉంటే ఖచ్చితంగా నీ చేత ఓన్గా బిజినెస్ పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. నీకు ఒక ధైర్య సాహసాలు లేకపోయినా కూడా మన దగ్గర 2-3 monthsలోనే అలాంటి డైరింగ్ సంబంధించినవి, అలాంటి ట్రైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇవ్వబడతా ఉంది. హ్యాపీగా అలాంటి సాహసం ఒకవేళ నేను చేయలేను సార్ అంటే కూడా మంచి జాబు ఏర్పాటు చేద్దాం, హ్యాపీగా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో 3 years డిగ్రీ కోర్స్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, సో మీరు స్టూడెంట్స్ని ఎక్కడెక్కడ పంపిస్తారు? అపార్ట్ ఫ్రమ్ ఇండియా కాకుండా అబ్రాడ్ పంపిస్తారా? అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్? ఈరోజు మనం ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు 3 years కోర్సు. ఈ 3 years కోర్సు మనం ఏంటంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 20 weeks ప్రోగ్రామ్ లేదా 5 months ప్రోగ్రామ్ ఉంటాం. దీనికి ఏం చేస్తామంటే మన ఇండియాలో ట్రైనింగ్ పంపిస్తే ఐటీ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని, దానికి మంత్లీకి 1,000 rupees నుంచి 2,000 rupees వస్తుంది ఇంటర్న్షిప్ కింద. అదే మనం ఏం చేస్తుంటే స్విట్జర్లాండ్, మలేషియా, థాయిలాండ్, యూఎస్ఏ పంపిస్తున్నాం. మనకు మినిమం 20,000 rupees నుంచి మంత్లీకి 50,000 rupees వరకు వస్తుంది. మరి యూఎస్ఏకి పోతే 5 months మీద 7,50,000 rupees వరకు వస్తుంది. అందువలన చదువుతున్నప్పుడే సంపాదించుకునే ఏకైక డిగ్రీ కోర్సు హోటల్ డిగ్రీ కోర్సు. ఇంకా మరి ఏ డిగ్రీకి ఇంత అవకాశం లేదు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఇది మనీ ప్లాంట్ కోర్సు అని. అంటే చదువుతున్నప్పుడే సంపాదించుకునే ఏకైక డిగ్రీ కోర్సు ఏదే అంటే కళ్ళు మూసుకుని టపీమని చెప్పే కోర్సు హోటల్ డిగ్రీ కోర్సు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, చెప్పండి కుమారి గారు. నారాయణ గారు ఉన్నారు, గోదావరి నుంచి మాట్లాడుతున్నామండి. అడగండి. చెప్పండి.
గోదావరి నుంచి మాట్లాడుతున్నామండి. అడగమ్మా, నేను వినిపిస్తుంది, అడగండి. 10th క్లాస్ రీసెంట్ గా అయిపోయింది సార్. ఓకే. ఇక్కడ మాట్లాడుతున్నా. 10th క్లాస్ అయిపోయింది రీసెంట్ గా. ఓకే. అయితే ఇప్పుడు మా అబ్బాయిని హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ చేయాలనుకుంటున్నాం. ఓకే. అది ఎంత వరకు సక్సెస్ అవుతుంది అన్నది నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే. వండర్ఫుల్ అమ్మా. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ 2 years వొకేషన్ మనకు హోటల్ కోర్సు, 3 years డిగ్రీ కోర్సు, 5 years ఓరియంటెడ్గా చదువుకుంటే వండర్ఫుల్ జాబ్స్ వస్తాయి. మంచి లైఫ్లో సెటిల్ అవుతాడు, ఏమాత్రం సందేహం లేదు. కొంచెం మనవాడు కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న వ్యక్తి అయితే, చొరవ తీసుకునే మనిషి అయితే, అందరితో పలకరించే మనిషి అయితే, పిల్లవాడైతే ఖచ్చితంగా మనవాడి చేతనే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేపిద్దాం. బిజినెస్ అంటే మన వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అమ్మ నాన్న మావాడు బిజినెస్ చేస్తాడండి, ఒక మంచి జాబ్ ఇస్తే ఎవరి దగ్గర రిస్క్ లేకుండా ఏదో ఒక 10,000 20,000 30,000 సాలరీ తీసుకుంటే చాలండి అనే మాటలు ఇప్పుడన్నా మనం మాట్లాడకుండా, అలాంటి మాటలు మనం ఎంకరేజ్ చేయకుండా, నువ్వు చేయగలుగుతావు, నువ్వు బిజినెస్ చెయ్యి, నువ్వు 10 మందికి జాబ్ ఇవ్వు, నువ్వు డెవలప్ కావు అనే పద్ధతిలో మనం తీసుకెళ్దాం. మనం డెవలప్ చేద్దాం, దేశం డెవలప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ నారాయణ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో సార్, మేము హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఓకే. సార్ ఎట్లా సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ నాది. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది సార్. రైట్. ఇప్పుడు మీరు ఈ మంత్ 18th నుంచి మనకు 4 days వర్క్షాప్ నడుస్తూ ఉంది. ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఈ మంత్లో ఈ లోపు జాయిన్ అవ్వండి. మీకు కోర్సు విధానం ఎలా ఉంటుంది, అసలు మనం డెవలప్ కావాలంటే ఏమేమి ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, మనం ఎలా డెడికేషన్ అవ్వాలి అనేసి మనం ఇస్తా ఉన్నాం. అలాంటి ట్రైనింగ్ మనం తీసుకుంటే వండర్ఫుల్గా నేను అంటా ఉన్నాను. మీరు జాబ్ చేయరు, 2-3 years కానీ జాబ్ చేయరు. జాబ్ చేసినా కూడా ట్రైనింగ్ కోసం, ఒక ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారు. మనం కంప్లీట్గా మన ఓన్గా ఎలా ఎదగాలి, మనం మంత్లీకి 3 to 5 lakhs ఎలా సంపాదించాలి, మన 10 మందికి జాబ్ ఎలా ఇవ్వాలి, గవర్నమెంట్కి ఎక్కువ సంపాదించగలిగినప్పుడు మనిషి ట్యాక్సీ కట్టగలుగుతాడు. ట్యాక్సీ కట్టగలిగినప్పుడే సమాజం డెవలప్ అవుతుంది. ట్యాక్సీ కట్టేవాళ్ళు ఎక్కువ రావాలి. ట్యాక్సీ కట్టేవాళ్ళు ఎక్కువ రావాలంటే ఎక్కువ సంపాదించాలి. ఎక్కువ సంపాదించాలంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ మనం కంప్లీట్గా ఒక ప్రాక్టికల్గా ఓరియంటెడ్గా ఇస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు ముందుకు స్థానానికి వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి సత్యనారాయణ గారు. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, నారాయణ సార్తో మాట్లాడాలి. మాట్లాడండి సార్. మా అబ్బాయి 10th class పాస్ అయ్యాడు సార్. ఓకే. అయితే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే అసలు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా హోటల్ కోర్స్ ఉందండి. అలా ఒక్క నిమిషం సార్. ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇప్పుడు 10th class తర్వాత ఇమ్మీడియట్గా గ్రూప్తో అవసరం లేదు. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది ఇంటర్మీడియట్లోనే. 2 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది. డిగ్రీ 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్సే. ఇంటర్మీడియట్ నుంచే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదివించినట్లయితే వాళ్ళకి ఒక స్ట్రెంత్ ఏర్పడుతుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్తో కాబట్టి డిగ్రీలోనే 500 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఒక 200 ప్రాక్టికల్స్ యాడ్ అవుతాయి. 700 ప్రాక్టికల్స్ చేస్తాడు. అంత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. చేతిలో పని ఉంటుంది. చేతిలో పడిన వ్యక్తి ఎక్కడికి పోయినా కూడా శక్తి సామర్థ్యాలు ఉంటుంది కాబట్టి ఎక్కడ పోయినా కూడా జాబ్ వస్తుంది. అయితే మనం జాబ్కి ప్రయారిటీ ఇవ్వట్లా. జాబ్కి ఎందుకు ప్రయారిటీ అంటే జాబ్ చేస్తే 20, 30, 40, 1 lakh 2 lakhs వస్తుంది అతను రిటైర్ అయినాటికి. కానీ మనవాడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాగో బిజినెస్ స్టార్ట్ చేసేసే వ్యక్తికి ఎక్కడ పోయినా కూడా జాబ్ వస్తుంది. జాబ్ గురించి కాదు, జాబ్ సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మనవాడే 10 మందికి జాబ్ ఇవ్వాలా. ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నాం, ఈ సామర్థ్యాన్ని పెంచుతూ ఉన్నాం, ఈ ఆలోచనని ఇస్తూ ఉన్నాం. అందువలన మనవాడిని ఈ 10th class అయిపోయింది కాబట్టి ఈ 5 years కోర్స్ హోటల్ కూడా చేయించండి. ఇంకా మరే కోర్స్ అవసరం లేదు. ఓకే, సో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కోర్స్ కదా, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మీరు పర్సనల్గా ఏమైనా బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తారా స్టూడెంట్స్కి? అట్ ది సేమ్ టైం ఏమైనా స్కాలర్షిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనకు డిగ్రీ చదివే వాళ్ళకి ఫీజు 75,000 పర్ యానం. అయితే 10th class అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి వరకు అవకాశం ఏంటంటే వీళ్ళకి ఇయర్లీ 50,000 rupees. 50 5 years 50 అంటే 2,50,000. అదే డిగ్రీ జాయిన్ అయితే 2,25,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫ్రీగా చదువుతున్నట్టే. ఫస్ట్ నుంచి 5 years చదువుతున్నాడు కాబట్టి ఒక ఎక్సలెంట్గా, ఒక అద్భుతంగా, ఒక అద్వితీయంగా, ఒక అమోఘంగా చదవడానికి అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. 16 years ఏజ్లోనే చక్కగా వాళ్ళకి ఒక మౌల్డ్ అవుతారు. దేనికైనా వాళ్ళు ఛాలెంజ్ చేయగలుగుతారు, ఏ పనైనా చేయగలుగుతారు అనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక అవకాశం ఇస్తా ఉన్నాం. ఆ విధంగా కూడా ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. స్కాలర్షిప్ ఈ BHM వాళ్ళకి, BC, SC, ST, ముస్లిం అంటే EBC వాళ్ళకి
పర్ ఇయర్ 35,000 రూపీస్ స్కాలర్షిప్, అలాగే 6,000 రూపీస్ మనకి మెస్ ఫీజు వస్తుంది, 41,000 రూపీస్ వస్తుంది పర్ ఇయర్. ఏ ఇంజనీరింగ్ లేదు ఇంత అవకాశం. అలాగే 3 years వస్తుంది. ఆ విధంగా ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. ఒకవేళ మాకు స్కాలర్షిప్ రాస్తారు, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, అలా అన్న వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఈ అవకాశం మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి అజయ్ గారు. నారాయణ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి. హలో సార్, చెప్పండి, అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నా ఇంటర్ పూర్తయింది, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ పూర్తయింది. చేయొచ్చు సార్. ఇప్పుడు ఇంటర్ పూర్తయింది. ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు? హలో, సార్ ఏ కోర్స్ చదువుదాం అనుకుంటున్నారు ఇంటర్మీడియట్ తర్వాత? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు సార్ అని అడుగుతున్నా. చేసుకోవచ్చు, హ్యాపీ చేసుకోవచ్చు. 3 years మీరే చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన మరో దారి లేదు. ఇక ఇమ్మీడియట్గా జాబ్లో సెటిల్ అవ్వాలి అంటే మాత్రం హోటల్మెంట్ కోర్స్, ఇంకా మరొక అవకాశం లేదు. ఏ కోర్స్ చేసినా కూడా జాబ్ గ్యారెంటీ లేదు. అందులో ఇప్పుడు ప్లేస్మెంట్ ఏ కోర్స్ చేసినా కూడా మనం పోయి ఎత్తుకోవాలి. అదే హోటల్మెంట్ కోర్స్ చేసుకుంటే మన క్యాంపస్ ఇంటర్వ్యూ సెలక్షన్ ద్వారా కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చేసి మీకు ప్లేస్మెంట్ ఇప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల 3 years కోర్స్ చేయండి, చేస్తే మంచిగా లైఫ్లో ఇమ్మీడియట్గా సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే రెస్టారెంట్స్, హోటల్స్, క్రూజ్లో కాకుండా ఇంకెక్కడెక్కడ జాబ్స్ చేయొచ్చు? వీళ్ళకి మొత్తం 7 రంగాల్లో 72 రకాల జాబ్స్ ఉన్నాయి. 7 sectors 72 కైండ్ జాబ్స్. చాలామంది హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే హోటల్స్లో అనుకుంటారు. 7 sectors, ఫస్ట్ సెక్టర్స్కి హోటల్ సెక్టర్, సెకండ్ ఎయిర్లైన్స్, థర్డ్ క్రూజ్ లైన్స్, తర్వాత టూరిజం, తర్వాత మనకు మల్టీనేషనల్ కంపెనీస్, రియల్ సెక్టార్, రిటైల్ సెక్టార్, ఇట్లా హాస్పిటల్ సెక్టార్, వండర్ఫుల్. మొత్తం ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా లెక్చరర్స్గా, ప్రిన్సిపల్గా రావచ్చు. మనకు గుడ్ న్యూస్, ఎడ్యుకేషన్ మరి లెక్చర్ కావాలంటే జనరల్గా ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, పీజీ 2 years చేయాలి. కానీ ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో లెక్చర్కి రావాలంటే డిగ్రీ BHMతో పాటు లెక్చర్ కావచ్చు. అందువల్ల మంచి అవకాశాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారంటే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటే అలాగే చెఫ్ సర్వీస్ అనుకుంటారు. అది చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. దాంట్లో మంచి శాలరీస్ ఉన్నాయి. ఒక సైంటిఫిక్ పోస్ట్ జాబ్ అది. జనరల్గా మన హోటల్ చిన్న హోటల్ చేసే పోస్టులు కాదు అవి. అందువలన ఈ 7 sectors జాబ్స్ ఉన్నాయి. లైక్ జనరల్ మేనేజర్గా వెళ్ళొచ్చు, హెచ్ఆర్ మేనేజర్గా వెళ్ళొచ్చు, ట్రైనింగ్ మేనేజర్గా, చెఫ్గా, సర్వీస్ మేనేజర్గా, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్గా, అకామిడేషన్ ఆఫీసర్ మేనేజర్గా, ఈవెంట్ మేనేజర్గా, లెక్చర్స్గా, ప్రిన్సిపల్గా చాలా అద్భుతమైన పోస్టులు ఉన్నాయి. చాలామందికి ఈ పోస్ట్ గురించి తెలియదు కూడా. అందువల్ల ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయి. హ్యాపీగా ఈ కోర్సు చేసుకుంటే ఎలాంటి జాబ్ అయినా చేసుకోవచ్చు, ఏ సెక్టర్లో జాబ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. సంజయ్. హలో హలో చెప్పండి. హలో సంజయ్. అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, డిస్టర్బెన్స్గా ఉంది. హలో అడగండి, వినిపిస్తుంది, అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, అడగండి. సార్ దీనికి ఏమైనా అంటే ఏజ్ లిమిట్ ఉందా? ఇప్పుడు మీరేం చదివారు? సార్ నాది పీజీ అయిపోయిందండి. పీజీ అయిపోయిందంటే మళ్ళీ పీజీ చేయాలంటే మీరు MBA టూరిజం హోటల్ కోర్స్ చేయండి. మీకు లైఫ్లో సెటిల్ అవుతారు. మళ్ళీ మీకు ఏజ్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మళ్ళీ ఎన్నిక రాకుండా పై కోర్సు చదవండి. ఓకే, సో మీ దగ్గర ఫ్యాకల్టీ గురించి చెప్పండి. అండ్ మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి స్టూడెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ చేస్తూ ఉంటారు? ట్రైనింగ్ అంతా ఈరోజు మన దగ్గర ఒక అద్భుతమైన మంచి సెమినార్ హాల్ ఉంది. ఆల్ టుగెదర్ మార్నింగ్ 1000 స్టూడెంట్స్ కెపాసిటీ కలిగిన ఒక సెమినార్ అంటేనే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక పవర్, ఒక అసెట్. అది సెమినార్ హాల్, ఒక ఆడిటోరియం లాంటిది ఉందంటేనే అదొక మేనేజ్మెంట్ కరెక్ట్గా ఒక హై లెవెల్లో, ఒక హై ప్రొఫెషన్లో ఉన్నట్టుగా ట్రీట్ చేయొచ్చు. దాని తిరుగులేక లైబ్రరీ, ఒక సెమినార్ హాల్ అయిన పాటు ఉంది అంటే దాని తిరుగులేని ఒక ఇన్స్టిట్యూషన్ అర్థం. అలాగే మార్నింగ్ పైన చైర్మన్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి, ఆల్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి వండర్ఫుల్ మార్నింగ్ 8:45 నుంచి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మార్నింగ్ 6 days 6 types of స్కిల్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈవినింగ్ 6 types of పవర్ ఆఫ్ థింకింగ్ జరుగుతూ ఉంది. ఏ విధంగా ఏ స్టూడెంట్ వెనకబడి ఉన్నాడు, ఏ విధంగా మనం డెవలప్ చేయాలి. మధ్యలో కూర్చొని మనం చూస్తున్నాం, మన స్క్రీన్ చూస్తున్నాం. సెమినార్ హాల్ చూడండి ఎలాగంతా అందరూ కూర్చున్నారు. సెంటర్లో కూర్చొని ఎవరైతే నిద్రపోయినా కూడా ప్రతి వ్యక్తిని తట్టి లేపి నాయన నువ్వు వచ్చింది ఇంత ఫీజు కడతా ఉన్నావు, నీ ప్రతి రూపాయికి నువ్వు ఉపయోగించుకోవాలా, రూపాయి కడుతున్నావంటే 100 రూపాయలు నువ్వు ప్రాఫిట్ పొందాలా. ఆ విధంగా నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోయి మాట్లాడకుండా కాదు, లేచిరా, కదిలిరా, స్టేజ్ మీదకి వచ్చేసి నీ శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలని ఈ రకంగా నువ్వు ప్రజెంట్ చెయ్యి అని మండే రోజు లీడర్షిప్ స్కిల్స్ ప్రోగ్రామ్ ద్వారా, ట్యూస్డే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా, వెనస్డే వచ్చేసరికి ఇంటర్ స్కిల్స్ ప్రోగ్రామ్ ద్వారా, థర్స్డే వచ్చేసరికి అనలిటికల్ స్కిల్స్ ప్రోగ్రాము, ఫ్రైడే వచ్చేసరికి సబ్జెక్ట్ స్కిల్స్, సాటర్డే వచ్చేసరికి ఇంటర్నల్ స్కిల్స్. ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి స్టూడెంట్ని ఒక మైక్రో ప్లానింగ్, ఒక సూక్ష్మ ప్లానింగ్గా ప్రతి వ్యక్తిని ఏ విధంగా ఏ షెడ్యూల్ ఉందో ఆ విధంగా మనం తీసుకెళ్తా ఉన్నాం. చక్కగా ప్రతి వ్యక్తిని వివరానిస్తూ ఉన్నాడు. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉంది ఇండియాలో? సో ఈ విధంగా ఉంటే మేక్ ఇన్ ఇండియా పాసిబుల్ అవుతుందా?
ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనం ఆలోచించినట్టయితే, మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఎమంగ్ 4 walls మీద జరుగుతూ ఉంది. థియరిటికల్గా జరుగుతూ ఉంది. థియరిటికల్గా ఎంత తల పండిన పండితులు చెప్పినా కూడా థియరీనే. థియరీ మనం చదివి వింటే మాత్రం ఏమవుతుందంటే ఎగ్జామ్స్ రాసుకోవడానికి, మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి, ర్యాంకు నాకు ఫలానా ర్యాంక్ వచ్చింది 1 2 3 4 ర్యాంకులు చెప్పుకోవడానికి మాత్రం మనకు వస్తూ ఉంది. దీని మీద మనవాడు కూర్చొని చదువుకున్నాడు కాబట్టి ఎవరైనా జాబ్ ఇస్తే బ్రతుకుతాడు, లేకపోతే బ్రతకలేడు. ఏ సిస్టమ్ కాకుండా మనవాడు కూర్చొని చదవకుండా తిరిగి చదువుకునే అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చూడాలి. మన రాష్ట్రం ఎలా ఉంది, మన దేశం ఎలా ఉంది, మన ప్రపంచం ఎలా ఉంది, ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తువులు ఉత్పత్తి జరుగుతూ ఉంది, ఎలాంటి మిషనరీ మీద జరుగుతూ ఉంది, ఒక నిమిషానికి ఏ వస్తువులు జరుగుతూ ఉన్నాయి, ఒక సెల్ ఫోన్ తీసుకున్న, ఒక టెలిఫోన్ తీసుకున్న, ఒక టీవీ తీసుకున్న, ఒక కంప్యూటర్ తీసుకున్న, ఈ వస్తువు ఎలా తయారవుతుంది, మనం తినే ఆహార పదార్థం ఎలా తయారవుతుంది, దీనికి సంబంధించిన మిషనరీ ఎలా ఉంది, ఇన్ని రకాలుగా వాళ్ళకి చూపిస్తే దగ్గరగా ఫస్ట్ సెకండ్ థర్డ్ మీద ఒక ఆలోచన శక్తి వస్తుంది. మనం ఎన్ని ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా ఎగ్జామ్ పేపర్ రాసుకోవడానికి ఉపయోగపడుతున్నాము, కానీ తను ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ఉపయోగపడట్లేదు. అదే కంటికి చూపిస్తే, ప్రాక్టికల్స్ కంటికి చూపిస్తే తను చేస్తే పరిశ్రమ చేస్తాడు, సైంటిస్ట్ అవుతాడు, ఒక పొలిటికల్ లీడర్ అవుతాడు, ఏది కామంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడు, ఏది ఒక ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు, ఏది కామంటే అది అవుతాడు. వాడి టేస్ట్ని బట్టి, వాడు నాలెడ్జ్ని బట్టి, వాడు ఇష్టాన్ని బట్టి, ఆసక్తిని బట్టి అవుతాడు. అవన్నీ చూడకుండా, అవన్నీ చూపించకుండా ఒక ఎగ్జామ్స్ మన థియరిటికల్ కూర్చోబోతే ఏమవుతుంది, ఎమంగ్ 4 walls బ్రేక్ చేయాలా, బయట ప్రపంచం తీసుకెళ్లాలా. ఈ బయట ప్రపంచాన్ని మనం తీసుకెళ్ళినట్లయితే ఒక ధీరుభాయ్ అమ్మాయిని తీసుకుందాం, ఒక జీ బుల్లారెడ్డి గారు తీసుకుందాం. వీళ్ళు బయట ప్రపంచం ఎక్కువ చూశారు, ఎక్కువ చదివారు. అందువల్ల వాళ్ళు ఇవాళ ఒక రిలయన్స్ తీసుకుంటే కొన్ని లక్షల మంది జాబ్ ఇచ్చారు. క్లాస్ రూమ్ చదవలేదే, ఇవాళ క్లాస్ రూమ్ కూర్చున్న మొత్తం ఏమవుతున్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు. మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఈ విషయంలో. మన వాళ్ళు అడుగుతుంటారు, మీ అబ్బాయి ఎక్కడున్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. మీ అమ్మాయి ఎక్కడుంది, కెనడాలో ఉంది, ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తూ ఉంది. అలాగే మీ అల్లుడు ఎక్కడున్నాడు, మా అల్లుడు ఆస్ట్రేలియా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. అంటే ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళినంతా ఏం చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. అదే ఇతర దేశాలు చూడండి, ఇవాళ మనకు ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ వెళ్తున్నారు, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఇతర దేశస్తుల నుంచి మన దేశం పిలిపిస్తున్నారు. దేనికోసం పిలిపిస్తున్నారు, మా దేశంలో, మా కంట్రీలో, మా స్టేట్లో ఇండస్ట్రీ పెట్టండి అని చెప్తున్నారు. మరి మన వాళ్ళు ఎందుకు పిలవట్లేదు? ఒక పోర్చుగీస్ వాళ్ళని తీసుకుందాం, ఒక బ్రిటిష్ వాళ్ళని తీసుకుందాం, ఒక డచ్ వాళ్ళని తీసుకుందాం, ఇవన్నీ తీసుకుందాం, ఫ్రెంచ్ వాళ్ళని తీసుకుందాం. వీళ్ళందరూ మన దేశానికి ఎందుకు వచ్చారండి? ఇతర దేశాల నుంచి ఇండియాకి ఎందుకు వచ్చారు? బిజినెస్ చేయడానికి వచ్చారు. మనం ఏం చేస్తున్నాం, ఇతర దేశాలకి ఎంప్లాయీ జాబ్ చేయడానికి వెళ్తున్నాం. ఈ సిస్టమ్, ఈ పద్ధతిని మనం ఎప్పుడైతే మారుస్తామో మన ఇండియా కూడా తప్పనిసరిగా 2040 నాటికన్నా చైనాను దాటి, యుఎస్ని దాటి ఖచ్చితంగా మన ఇండియా కూడా రిచెస్ట్ కంట్రీ అవుతుంది. అవ్వాలంటే ఇప్పుడన్నా సరైన నాయకుడు వచ్చాడు, ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన మేక్ ఇన్ ఇండియా అంటా ఉన్నారు. ఆ తపన తీరాలంటే మనం ఆ కొరకు స్వస్తి చెప్పి ఎక్కడైతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నడుస్తూ ఉందో, ఏ సమస్య అయితే ఉందో ఆ దాంట్లో చేరినట్లయితే మనం డెవలప్ అవుతాము, దేశాన్ని డెవలప్ చేస్తాము, దేశం డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అయినట్టే. ఓకే, నెక్స్ట్ నవీన్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నవీన్, చెప్పండి. నారాయణ గారు మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, అడగండి. సార్ మా డిగ్రీ అయిపోయింది సార్ రీసెంట్గా. ఓకే సార్, అది మేము ఇప్పుడు పీజీ ఎంత ఉంటుంది సార్? ఏది మీరు పీజీ చేయాలనుకుంటున్నారా, డిగ్రీ చేయాలనుకుంటున్నారా? హోటల్ కోర్సు డిగ్రీ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ సార్. అదే హోటల్ కోర్సులో డిగ్రీ హోటల్ కోర్సు ఉంది, పీజీ హోటల్ కోర్సు ఉంది, ఎంబీఏ. మా డిగ్రీ అయిపోయింది సార్, పీజీ సార్. మీరు ఎంబీఏ చేయండి, ఎంబీఏ టూరిజం హోటల్ కోర్స్ చేయండి. 2 years 2,40,000 రూపీస్ వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి ఆంట్రప్రీనర్గా డెవలప్ చేద్దాం. ఆంట్రప్రీనర్ అంటే తెలుసు కదా, నువ్వే వ్యాపారం బిజినెస్ పెడతావు, నువ్వే ఒక ఇండస్ట్రీస్ పెడతావు. ఒకవేళ అలాగే పెట్టలేకపోయినా కూడా ఖచ్చితంగా మంచి జాబ్ అయితే వస్తుంది. ఎందుకంటే పెద్ద రిస్క్ తీసుకునే నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ విధంగా ఆ కోర్స్ చదవండి మీరు. ఓకే, సో మీరు మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ అయ్యాక మీరే దగ్గరుండి జాబ్ అంటే ప్లేస్మెంట్స్ కూడా మీరే చూసుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు? అండ్ ఎలా? మన స్టూడెంట్స్ ఇప్పటికి 15 కంట్రీస్లో ఉన్నారు. ప్లేస్మెంట్కి ఇబ్బంది లేదు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే, మన ఇన్స్టిట్యూట్ ఏదో చదువు చెప్పాము పంపించాము మా బాధ్యత కాదు అన్న పద్ధతిగా కావట్లేదు. ఎందుకంటే ముందు దేశం డెవలప్ చేయాలన్న పద్ధతి. దేశం డెవలప్ చేయాలంటే దాని రా మెటీరియల్ ఎవరు? స్టూడెంటే. ఆ స్టూడెంట్ డెవలప్ చేస్తే దేశం డెవలప్ చేసినట్టే. ఇంకేదో కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని గురుజాడ అప్పారం అన్నట్టుగా దేశం అంటే ఈరోజు నేటి యువత విద్యార్థులైన మన భావిత కరెక్ట్గా సరైన పొజిషన్లో సరైన నాలెడ్జ్ ఇచ్చినట్టయితే మనవాడు ఒక ఇండస్ట్రీ పెట్టాలి, మనవాడు ఒక బిజినెస్ పెట్టాలి. ఈ తపంతో మనం తీసుకెళ్తా ఉన్నాం. బిజినెస్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తాను, మార్గం వైపు మరలిస్తాను, ఆ మార్గాలు చూపిస్తాను, అలాంటి మార్గదర్శులను పరిచయం చేస్తూ ఉన్నాం. అలాంటి నాలెడ్జ్ని చివరికి 4-5 వాళ్ళ దగ్గర ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, మనీ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకొచ్చుకోవాలి, ఒక యూనిట్గా ఒక టీమ్గా ఎలా ఏర్పడాలి, కంప్లీట్గా వాళ్ళని దగ్గరుండి ఖచ్చితంగా చేసే పద్ధతి విజన్గా మిషన్గా పెట్టుకున్నాం. ఆ విధంగా ఆ మోటో పెట్టుకున్నాం. ఖచ్చితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మన సంస్థ బాధ్యత మనం భావిస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి మనోజ్, కొంచెం గట్టిగా మాట్లాడండి. నారాయణ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే మేడం. అడగండి.
సార్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ కోర్సా లేకపోతే ఇంటిగ్రేటెడ్ పీజీ అది? మీకు దాంట్లో 3 రకాలు ఉన్నాయి. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్తో 5 years కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఇంటర్మీడియట్ తర్వాత 3 years ఆటోమేటిక్ కోర్సు. డిగ్రీ తర్వాత 2 years MBA టూరిజం ఆటోమేటిక్ కోర్సు. అలా మీ 10th క్లాస్ అయిపోతేనేమో 5 years ఆటోమేటిక్ కోర్స్ చేయండి, ఇంటర్మీడియట్ అయిపోతే 3 years ఆటోమేటిక్ కోర్స్ చేయండి, డిగ్రీ అయిపోతే MBA టూరిజం ఆటోమేటిక్ కోర్స్ చేయండి. ఆ విధంగా ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఒక కాలేజ్ని చూస్ చేసుకునేటప్పుడు ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకుంటే బెటర్, తర్వాత ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళకి ఫ్యూచర్లో? వాళ్ళు ఎగ్జాక్ట్గా నేను అంటా ఉన్నాను, ఖచ్చితంగా లైబ్రరీ చూడాలి. లైబ్రరీ చూస్తే ఎవరు ఈ ఇన్స్టిట్యూట్ నడిపిస్తుందో తెలుస్తుంది. అంటే చదువుకున్న వ్యక్తి ఒక ఆలోచన వ్యక్తి కాదా అవునా కాదంటే లైబ్రరీ బట్టి తెలుస్తుంది. రెండవది ఒక సెమినార్ హాల్, ఒక ఆడిటోరియంగా 10 మంది కూర్చోవడానికి ఇలాంటి నేను ఇందాక అన్నట్టుగా వర్క్షాప్స్ జరగాలి, సమ్మిట్ జరగాలి, సెమినార్లు జరగాలి, ఎన్నో రకాల కేస్ స్టడీ జరగాలి, ప్రాజెక్ట్ వర్క్స్ జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఒక ఆడిటోరియం కావాలి. ఆడిటోరియం జరుగుతున్నప్పుడే ఒక 500 మంది 1000 మంది కూర్చోబెట్టి ఒక ట్రైనర్స్ పిలిపించినా కూడా ఒకసారిగా యూనిట్గా మాట్లాడాలంటే అలాంటి అవకాశం లేదు. ఈ రెండింటి మట్టి చెప్పేయచ్చు ఆ ఇన్స్టిట్యూట్ ఒక టాప్ ఉందని. ఒక క్యాంపస్ అంటే మరి స్టూడెంట్స్కి ఒక ఆడుకోవడానికి ఏంటి ఎలాగుంది, ఒక జిమ్ ఉందా లేదా, ఒక ల్యాబ్స్ ఎలాగున్నాయి, ఒక వండర్ఫుల్గా ఇవన్నీ మనం ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మెతుకుపట్టుకుంటే అన్న ఉడికిందో లేదు చెప్పడం అంటగా ఈ 2 చూస్తాలు, ఒక లైబ్రరీ ఒక సెమినార్ హాల్. ఈ గ్రౌండ్ లైబ్రరీ ఇవన్నీ జిమ్లు ఇవన్నీ ల్యాబ్లు ఇంకా అన్నీ ఉన్నాయంటే దానికి తిరుగులేని ఒక క్యాంపస్ లెక్కన ఆ విధంగా నన్ను చదివించినట్లయితే ఇలాంటి స్కిల్స్ ప్రోగ్రామ్గా చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేస్తా ఉంటే బ్రహ్మాండంగా మనవాడు డెవలప్ అవుతాడు. అలాంటిది మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, వేణుగోపాల్ గారు. అవునండి, నేను జైత్యాల నుంచి మాట్లాడుతున్నా. ఓకే, నారాయణ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం అడగండి. సార్ నమస్కారం. నమస్కారం అడగండి. సార్ నాది డిగ్రీ అయిపోయింది సార్ 2005లో. ఓకే, 2005లో డిగ్రీ అయిపోయిందండి. వినిపిస్తుంది చెప్పండి. అయితే మరి హోటల్ మేనేజ్మెంట్ ఎన్ని సంవత్సరాల కోర్సు ఉంటారండి, ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు 2005 అంటే దగ్గర మీకు 31 years ఉండొచ్చు. 33 ఉంటాయండి. 33 years. మ్యారేజ్ అయిందా? అవునండి. మరి పిల్లలు ఉన్నారా? ఇద్దరండి. మరి 2 పిల్లలు, మ్యారేజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు చదువుకుంటా అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే ఖచ్చితంగా కాలేజీకి రావాలి, డైలీ ప్రాక్టికల్ చేయాలి. మరి అట్లీస్ట్ MBA టూరిజం ఆటోమేటిక్ కోర్స్ చేయాలంటే 2 సంవత్సరాలు కేటాయించాలి. మరి పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నారు, ఇదంతా వదిలిపెట్టుకొని రాగలుగుతాను, చదువుకుంటాను, ఇబ్బంది ఏం లేదంటే చదవండి. చదివితే మాత్రం ఖచ్చితంగా సెటిల్ అవుతారు. ఓకే, ఒక ఎడ్యుకేషనిస్ట్, మేనేజ్మెంట్ గురు, CEO, బోర్డ్ మెంబర్గా మీరు సర్వీసెస్ అందిస్తున్నారు కదా. సో మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.